కార్తీక పురాణము 10వ అధ్యాయము. అజామిళుని పూర్వజన్మ వృత్తాంతము. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి, మునిశ్రేష్ఠ, ఈ అజామిళుడు ఎవరు? వాడి పూర్వజన్మం ఎటువంటిది? పూర్వజన్మమున ఎట్టి పాపములు చేసి ఉండెను? ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తర్వాత ఏమి జరిగను? వివరించవలసింది అని ప్రార్థించెను. అంత ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికను. జనక, అజామిళుని విష్ణుదూతల వైకుంఠమునకు తీసుకుపోయిన తర్వాత యమకింకర్లు తమ ప్రభువగు యమధర్మరాజు కడకేగి, ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము అజామిళుని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అతడుకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిళుని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి. మేము చేయనది లేక చాలా విచారించుచు ఇతడుకు వచ్చినారము అని భయకంపితులై విన్నవించుకొనిరి. అవురా, ఎంత పని జరిగెను? ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదే. దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చు అని యముడు తన దివ్య దృష్టితో అజామిళుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకుని, ఓహో, అది ఆ సంగతి. తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండను అజామిళుడు. అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వాణిని తీసుకొని పోయిరి. తెలియక కానీ తెలిసి కానీ మృత్యు సమయమున హరినామస్మరణము ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. కనుక అజామిళునకు వైకుంఠ ప్రాప్తి కలిగని కదా అని అనుకొనెను. అజామిళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడుగా ఉండెను. అతడు తన అపురూపమైన అందము చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూప దీప నైవేద్యములు పెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెను. ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరుని ఎదురుగా పాదములుంచి పనుండేవాడు. ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైంది అగుట చేత చేయనది లేక ఆమె భర్త చూచియూ చూడనట్లుండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచు ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండేవాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగానున్నది, త్వరగా వంట చేసి పెట్టుమని భార్యతో అనెను. అందులోకి ఆమె చీదరించుకొనిచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుక్కొనుట కూడా నీళ్లు ఇయ్యక అతని వంక కన్నెత్తైనను చూడక విటునిపై మనస్సు కలదై మగని తూలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధెను. అంతా ఆమె భర్త చేతి నుండి కర్రను లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేశాను. అతడు చేయనది లేక భార్యపై విసుగు జనించి తన ఇంటి ముఖం పట్టరాది కాని తలపోసి దేశాటనకు వెడలిపోయాను. భర్త ఇంటి నుండి వెడలిపోయింది కదా అని సంతోషించిన ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దాన్ని పోవుచుండెను. అతనిని పిలిచి, ఓయి, నీవు ఈ రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను. అంత ఆ చాకలి, తల్లి, నీవు బ్రాహ్మణ పడితివి, నేను నీచ కులస్తుడను, చాకలివాడిని, మీరు ఈ విధముగా పిలుచుట యుక్తము కాదు, నేనిటి పాపపు పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను. ఆమె ఆ చాకలివాని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అతడి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత, అయ్యో, నేనెంతటి పాపమునకు వడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలుగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహా అపరాధము చేసి తిని అని పశ్చాత్తాపమంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనం ఇచ్చి తన భర్తను వెతికి తీసుకురావాల్సిందిగా పంపెను. కొన్ని దినముల తర్వాత ఆ భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటి నుండి మంచి నడవడికి అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యను. కొంతకాలమునకు ఆ శివ అర్చకునకు ఏదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించెను. అతడు రౌరవాది నరకకూపముల పడి నానా బాధలు పొంది మరలా నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తముడి ఇంట కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండటం వలన 7 జన్మముల పాపములు నశించుట చేత అజామిళుడై పుట్టెను.
ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించటం వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుని భార్య యొక్క ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయాను. అనేక యమయాతలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రికి గండముందని చెప్పటం మూలంగా ఆ మాలవాడు ఆ శిశువుని తీసుకొని పోయి అడవి యందు వదిలిపెట్టెను. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను. ఆ బాలికనే అజామిలుడు ప్రేమించెను. వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే. నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావం వలన ఎటువంటి వారైనను మోక్షము పొందగలరు. కాన కార్తీక మాసమునందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపర సుఖములను పొందగలరు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 10వ అధ్యాయము 10వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమ శివాయ.